హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు అందరూ? నేను బాగున్నాను, మీరు బాగుండాలని చెప్తూ ముందు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ నవీన్ చరణ్ గారి తెలుగు అనేది ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ. ఈరోజు ఏంటంటే మా పిల్లల సందర్భంగా ఈరోజు ద్వారపుడి అయ్యప్ప స్వామి గుడికి వచ్చినాం. ప్లస్ ఆంధ్ర శబరిమలగా అని పిలువబడే అయ్యప్ప స్వామి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం వెళ్ళే మార్గంలో ఈ ద్వారపుడి ఉంటుంది. ముందుగా మనం లోపలికి వెళ్ళగానే అర్ధనారీశ్వర రూపంలో ఉన్న శివపార్వతులను మాత్రమైతే దర్శనమిస్తారు. ఒక పక్క గణేశుడు, ఇంకో పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళ విగ్రహ ప్రతిష్టలు ఆవిష్కరించి ఉంటాయి. అక్కడే స్వామివారలు ధరించిన విగ్రహాలు ఒకవైపు, నారదులు తుంబురులు స్వామివారలు ధరించిన విగ్రహాలు ఒకవైపు ఉంటాయి. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రానికి వేల సంఖ్యలో భక్తులు ప్రతిరోజు రావడం జరుగుతుంది. మన ఇంట్లో జరిగే కార్యక్రమాలు అయితేనేమి, పండగలకైతేనేమి, పిల్లలకు వచ్చే హాలిడే సెలవుల్లోనైతేనేమి, ఎప్పుడైనా దర్శనం చేసుకోవడానికి చాలా అభివృద్ధి చెందిన ఈ ప్రదేశం అందరూ చూడాలి, ఎవరు మిస్ కావద్దు. పడుకొని సేద తీరే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఎన్నో గుళ్ళు ఉన్నాయి లోపల. సాయిబాబా గుడి, ఆంజనేయ స్వామి విగ్రహాలు విగ్రహ రూపంలో మన కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. లోపలికి వెళ్ళగానే దీపాలు పెట్టి మనసులో కోరుకున్న కోరికలని నెరవేరుతాయన్నాక నేను మా ఫ్యామిలీతో కలిసి బాగుండాలని చెప్పి దీపాలు వెలిగించడం జరిగింది. లోపల చూస్తే ఎన్నో విగ్రహాలు మన కళ్ళ ముందు ఉంటాయి. ప్రతి ఒక్క విగ్రహానికి కూడా ఎంతో చరిత్ర ఉంటుంది. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. సకల సౌభాగ్యాలు. తిరిగి అలసిపోయి ఉంటే పక్కనే అన్నదాన సత్రం కూడా ఉంటుంది. మనసారా దేవుని తలుచుకుంటూ కడుపు నిండా భోజనం పెట్టే ఆ సంస్కృతి సాంప్రదాయం మన తెలుగు ప్రతిష్టకు నిజమైన నిదర్శనం. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీకెండ్లో మీ పిల్లలతో ఫ్యామిలీతో వచ్చి అయ్యప్ప స్వామిని దర్శించుకోండి. మన ఛానల్ని ఇలాగే చూస్తూ ఉండండి. నెక్స్ట్ కోయంబత్తూరులో ఉండే ఆదియోగి స్టాచ్యూ కూడా మన ఈ ద్వారపుల్లోనే ఉంచారు. నెక్స్ట్ వీడియోలో మీకు దీన్ని కంటిన్యూ చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.